హాయ్, నా పేరు హర్షవర్ధన్. నార్మల్గా ప్రతి గ్యాంగ్లో ఏ పని పాటు లేకుండా అందరి దగ్గర అవసరంగా డబ్బులు తీసుకుంటూ జీవితాన్ని చిల్లవుతూ అల్లరి చిల్లరగా కాలం గడిపిన స్నేహితుడు బాలు యొక్క జీవితాన్ని సిబిఐఆర్సిటి పుట్టపర్తి అంటే కెనరా బ్యాంక్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పుట్టపర్తి అనే సంస్థ ఎలా మార్చింది, బాలు తన జీవితంలో అభివృద్ధి చెందడానికి సిబిఐఆర్సిటి పుట్టపర్తి ఎలా సహాయపడిందో ఇప్పుడు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అయ్యో, ఇప్పుడు అర్జెంటుగా మనీ కావాలి. అమ్మ కాదు సీరియస్గా ఉంది. ఇప్పుడు ఎవరిని అడగాలి? యోగికి కాల్ చేస్తాను. ఎందుకు కట్ చేస్తున్నాడు? ఇప్పుడు ఎలా హర్ష కాల్ చేద్దాం. హలో హర్ష మామ. చెప్పు మామ, చాలా డేస్ తర్వాత కాల్ చేసావు. ఏం లేదు మామ, కొంచెం మెడికల్ ఎమర్జెన్సీ. అమ్మకి హెల్త్ బాగాలేదు. ఒక 5,000 ఇస్తావా? 1 monthలో ఇచ్చేస్తాను. సరే మామ, నీ నెంబర్ చెప్పు. 8688428852. సరే మామ, వచ్చింది చూడు. థ్యాంక్స్ మామ. సరే, జాగ్రత్త. ఇంకేమైనా హెల్ప్ కావాలంటే చెయ్యి. ఒకసారి ఈవినింగ్ కాల్ చేయి, నీతో మాట్లాడాలి. ఓకే మామ, సరే చేస్తాను. బాయ్. సరే మామ. ఇంకా బాలుగాడు ఫోన్ చేయలే, అమ్మే చేద్దాం. హలో బలో. మామ, సరే, అమ్మకి ఎట్లుంది? అమ్మకు బాగుంది మామ. చాలా థ్యాంక్స్ మామ, సమయానికి హెల్ప్ చేసినందుకు. మనలో మనకు థ్యాంక్స్ ఎందుకు లేరా? ఇప్పుడు ఏం చేస్తాను? ఏముంది మామ, ఖాళీనే. ఇంకా ఏదరా ఖాళీ గీలి అనుకుంటే ఎప్పుడు సెటిల్ అవుదాం అనుకుంటున్నావు? ఎప్పుడు డబ్బులు సంపాదించాలనుకుంటున్నావు? ఏం కదా? చాలా ట్రై చేశాను మామ, కానీ ఎక్కడ ఏ జాబ్స్ దొరకట్లేదు. కాదరా, ఇప్పుడు మేమంటే ఉన్నాము. ఇప్పుడు ఆప్షన్స్ నేను యోగి ఉన్నామంటే డబ్బులు ఇచ్చేకి నేను యోగి ఉన్నాము. ఇప్పుడు ఒకవేళ మేమే అందుబాటులో లేకుంటే నీకు డబ్బులు ఇచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు? సెకండ్ ఆప్షన్ ఎవరు ఉన్నారా? లేకుంటే ఎట్లా? మళ్ళీ ఇప్పుడు మేమే అందుబాటులో లేకుంటే డబ్బులు ఎవరు ఇస్తారు నీకు? తెలుసుకో. నేరం అంతా ఇప్పటికన్నా జాబ్లో సెట్ అయ్యేది చిన్న జాబో పెద్ద జాబో 5,000, 6,000, 8,000, 10,000 అని కాకుండా కొంత ఏదో జాబ్లో సెట్ అయ్యేదన్నా చూసుకో. నేను ఇంతగా చెప్తానని చెప్పాను, నువ్వే మళ్ళీ ఫీల్ ఏం కాదు తప్ప. ఏదో దాంట్లో సెట్ అయ్యి అమ్మని బాగా చూసుకో. అమ్మ కానీ సంతోషపడుతుంది కదా. అమ్మ సంతోషపడుతుంది, మేము కానీ మా బాగా మంచి పొజిషన్లో ఉన్నాడని చెప్పని మేము అనుకుంటాము. సెట్ అయ్యి అమ్మని బాగా చూసుకో. సరే మామ, బాయ్. ఎప్పుడు అన్న నర్షం ఉన్నాను, ఎందుకు ఈరోజు ఇలా అంటున్నాడు? నాకంటూ జాబ్ ఉంటే ఇక అనేవాడే కాదు కదా. చెప్పింది నిజమే. నేనేదో పని చేసుకోవాలి, ఇంకా ఖాళీగా ఉంటలేను. నాకు జాబ్ కావాలి. ఎవరిని అడగాలి? ఎవరికైనా ఒకరికి కాల్ చేసి అడుగుదాం. హలో ప్రకాష్ అన్న, ఎలా ఉన్నావు? బాలు, నువ్వెలా ఉన్నారా? నేను బాగున్నాను. నేను బాగానే ఉన్నాను. నాకు జాబ్ కావాలన్నా, ఒక్కసారి చూసి పెట్టవా? అబ్బా, ఇప్పుడైతే ఏం లేవురా నాకు తెలిసినంత వరకు. నా ఫ్రెండ్స్ని అడుగుతాను, బట్ నేను ఏదో చెప్తానని వెయిట్ చేయొద్దు. నీ ట్రై నువ్వు చేస్తా ఉండు, సరేనా? సరే అన్న. సరేనా, నాకు కొంచెం పని ఉంది, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఓకే అన్న, బాయ్. ఎవరిని అడిగినా లేదంటున్నారు, ఏం చేయాలి?
మీ పేరు బాలు ఓడిసీలో ఏ విలేజ్ ఏం జరుగుతున్నారు డిప్లొమా డిస్కౌంట్ ఏం నేర్చుకోవాలనుకున్నారు ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ నేర్చుకున్నాను ఇంట్రెస్ట్తో వచ్చాను సార్. మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ గురించి మీకు ఎట్లా తెలిసింది వాట్సాప్ ద్వారా సోషల్ మీడియా ద్వారా తెలుసు సార్. వెరీ గుడ్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటారా ఓకే 31 రోజుల పాటు ట్రైనింగ్ ఉంటుంది ఇక్కడే హాస్టల్లో ఉండి ట్రైనింగ్ తీసుకోవాలా ట్రైనింగ్ పూర్తయిన తర్వాత గవర్నమెంట్ సర్టిఫికేట్ కూడా స్కిల్ ఇండియా నుండి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఇక్కడే హాస్టల్లో ఉండి నేర్చుకోవడానికి ఓకే అప్లికేషన్ ఫామ్ ఇస్తాను అది ఫిల్ చేసి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు 4 ఫోటోలు మీరు చదువుకున్న సర్టిఫికేట్ జిరాక్స్ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ఇవన్నీ అటాచ్ చేసి ఇవ్వండి 1 వీక్లో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మీకు కన్ఫర్మేషన్ కోసం 2-3 రోజులు మళ్ళీ కాల్ ఓకే ఈ అప్లికేషన్ తీసుకెళ్ళండి ఫిల్ చేసి అటాచ్మెంట్స్ అన్ని తీసుకొచ్చి ఫ్యాకల్టీ రాజశేఖరాచార్య అని సార్ వస్తారు కెమెరాస్ తీసుకొస్తారు అన్నీ మీకు దగ్గర ఉండి నేర్పిస్తారు మేము చెప్పడమే కాదు ప్రాక్టికల్ మీతో చేపిస్తాను ఆ కెమెరా మీకు ఇచ్చి ఆ సెట్టింగ్స్ ఎట్లా చేసుకోవాలి ఆ లెన్స్ అడ్జస్ట్మెంట్ ఎట్లా చేసుకోవాలి అన్నీ చెప్పి నేర్పించడం జరుగుతుంది చాలా బాగుంటుంది హాస్టల్ చాలా బాగుంటుంది ఫుడ్ ఉదయం టిఫిన్ ఉంటుంది 11 టీ ఉంటుంది 1:30కు భోజనము సాయంత్రం 3:30-4 మధ్యలో టీ విత్ స్నాక్స్ నైట్ 7:30కి మళ్ళీ భోజనం ఉంటుంది అంతా బాగుంటుంది మీకు సెక్యూరిటీగా ఇక్కడ వాచ్మెన్ కూడా ఉంటుంది అన్ని సదుపాయాలతో ఉంటుంది ఇబ్బంది ఓకే నేను అప్లికేషన్ చేశాను సో దానికి సో నా దగ్గర 31 రోజులు ఉంటుంది ఈ 31 రోజులు తగ్గట్టు నీ బట్టలు మెడిసిన్స్ ఒకటి తెచ్చుకోండి మిగతావన్నీ సో ఈ ఫోటోగ్రఫీ కాకుండా మన దగ్గర చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి మగ పిల్లలకి మీకు 2 వీలర్ మెకానిజం ఉండే వాళ్ళకి టెలిఫోన్ సర్వీసింగ్ తర్వాత ఎలక్ట్రిక్ వైరింగ్ ప్లంబింగ్ శానిటరీ వర్క్ తర్వాత టైలరింగ్ సీసీ కెమెరా ఇన్స్టలేషన్ సర్వీసింగ్ డిగ్రీ వరకు చదివింటే వాళ్ళకు కంప్యూటర్ టాలీ కోర్సు ఇవన్నీ మగ పిల్లలకు ఉన్నాయి అది కాకుండా లేడీస్ టైలరింగ్ డ్రెస్ మెటీరియల్ ఫుడ్ బ్యాగ్ మేనేజ్మెంట్ తర్వాత బ్యూటీ పార్లర్ కోర్సు హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అగరబత్తీలు కొవ్వొత్తులు తయారీ తర్వాత పచ్చళ్ళు మసాలాలు చేసేది ఇటువంటి రకరకాల కోర్సులు మన దగ్గర ఇక్కడే జరగడం సో నువ్వు దీనికి ఫోటోగ్రఫీకి వస్తున్నావు దీనితో పాటు మిగిలిన కోర్సుల గురించి మీ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఇది కొత్తగా ఇన్స్టిట్యూట్ పెట్టారు కాబట్టి అందరికీ తెలియజేయమన్నా నువ్వు నేర్చుకోవడం వల్ల మిగతా వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్ లో నేర్చుకునే అవకాశం కూడా మీ ద్వారా నలుగురికి తెలిసేట్టు చేయాలి. థ్యాంక్స్ మేడం. ఓకే మేడం. బెంగళూరులో ఉజిరే అనే గ్రామంలో స్టార్ట్ చేశారు 1982. ఎవరు అంటే ఇప్పుడైతే పద్మ విభూషణ్ గ్రహీత రాజ్యసభ ఎంపీ వీరేంద్ర హెగ్డే అనమాట. ఓకేనా, డాక్టరేట్ కూడా ఉంది ఆయనకి, అందుకే పద్మ విభూషణ్ డాక్టర్ వీరేంద్ర హెగ్డే అంటే ఆయన అక్కడ స్టార్ట్ చేశారు అనమాట. ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేసిన లక్ష్యం ఇదే అనమాట, సొంత లెక్కలు. మాకు శక్తి ప్రసాదించు దాతా ఆత్మవిశ్వాసం. ఎస్ అంటే
చేసుకొని ఫార్మేట్లో వచ్చేసి మనకు ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో నార్మల్, బేసిక్, రా, జేపీజీ ఉంటుంది. దీంట్లో మనము ఫైల్ సెలెక్ట్ చేసుకుంటే కొంచెం మనకు గుడ్ మార్నింగ్ అన్నారు. వాళ్ళు అందుకున్నపల్లి మిల్లి అంటే దీంట్లో వచ్చేసి F4 అంటారు. అంటే బేసిక్లీ F4 ఏంటంటే దీన్ని అప్లై చేయడానికి దీనిలో ఖర్చులు అనేవి రెండు రకాలైనటువంటి ఖర్చులు ఉంటాయి. రెండు రకాల ఖర్చులు ఉంటాయి. మీరు ఇందాక చెప్పినవన్నీ కూడా ఖర్చులే, కానీ అవన్నీ ఒక ఖర్చు, ఒక రకం. కింద రాస్తారు సెన్సార్ సైజు 36x24 mm. 36x24 mm. ఈ విషయం హర్షమామతో ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి. కాల్ చేయండి. హలో హర్షమామ, బాలో చెప్పురా. ఎలా ఉన్నావు? నేను బాగున్నా, కానీ నువ్వెలా ఉన్నావు? ఇంకా అలానే ఉన్నావా? జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? నువ్వు తిట్టిన తర్వాత గట్టిగా జాబ్ కోసం ట్రై చేశానమ్మ, కానీ ఎవరు హెల్ప్ చేయలేదు. కానీ ఆ మరుసటి రోజు ఉదయం ఆర్సిటీ గురించి తెలుసుకున్నా. అందులో వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ ట్రైనింగ్ ఇస్తున్నారని తెలుసుకొని ఒక నెల ట్రైనింగ్ తీసుకున్నామమ్మ. కొన్ని నెలలు వేరే వాళ్ళ స్టూడియోలో వర్క్ చేశా, ఎన్నో ఎడిటింగ్స్ చేశా, ఎన్నో ఈవెంట్స్ చేశామమ్మ. కానీ ఇప్పుడు ఆర్సిటీ వాళ్ళ తరపున లోన్ శాంక్షన్ అయింది. నా ఓన్ షాప్ పెడుతున్నా. మన ఫ్రెండ్స్ అందరూ ఖచ్చితంగా రావాలి మామ. సూపర్ మామ, నాకు చాలా సంతోషంగా ఉంది ఈ మాటలు వింటుంటే. మా హెల్ప్ నీకు ఎప్పుడు ఉంటుందిరా. మన మీ సర్కిల్లో ఎవరిదైనా ఈవెంట్స్ ఉన్నా, వెడ్డింగ్స్ ఉన్నా నాకు ఖచ్చితంగా ఇప్పిండి మామ. పక్కా మామ, ఆల్ ద బెస్ట్. ఓకే మామ, ఉంటా. బాయ్. మళ్ళీ కాల్ చేస్తా. ఇలా పుట్టపర్తి బ్రాహ్మణపల్లిలో ఉన్న సిబిఆర్సిటీ అనే సంస్థ ఎంతోమంది యువకులు తమ జీవితంలో స్వయంగా ఎదగడానికి శిక్షణ ఇవ్వడంతో పాటు సొంతంగా ఎదగడానికి మెలకువలు నేర్పించి బ్యాంకులో లోను పొందడానికి కూడా సహాయ సహకారాలు అందించి వారి జీవితాలలో వెలుగులు నింపుతూనే ఉంది. మన సిబిఆర్సిటీ పుట్టపర్తిలో ఇస్తున్న శిక్షణలు ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ, సీసీటీవీ కెమెరా ఇన్స్టాలేషన్, మొబైల్ రిపేరింగ్, 2-wheeler and 4-wheeler రిపేరింగ్, కంప్యూటర్ హార్డ్వేర్, టాలీ, ఎలక్ట్రీషియన్, టైలరింగ్ అండ్ డ్రెస్ డిజైనింగ్, అగరబత్తి మేకింగ్, క్యాండిల్ మేకింగ్, జూట్ ప్రోడక్ట్ బ్యాగ్ మేకింగ్, బేకరీ ప్రోడక్ట్స్, బ్యూటిషియన్ కోర్స్ ఎక్సెట్రా. ఇలా ఎన్నో రకాల కోర్సులలో శిక్షణ ఇస్తూ ఎన్నో జీవితాలను అభివృద్ధి బాటలో నడవడానికి మార్గనిర్దేశం చేస్తూనే ఉంది, మరియు ఉంటుంది కూడా. ఇలాంటి రూట్సెట్టి అండ్ ఆర్సిటీలు మన భారతదేశంలో 600కు పైగానే ఉన్నాయి. కాబట్టి మనము మన ఆర్సిటీ పుట్టపర్తితో పాటు మిగతా ఆర్సిటీలకు కూడా మన తోడ్పాటు అందించి మరి ఎన్నో జీవితాలను బాగుపడడానికి మనం చేతులు కలపాలని కోరుకుంటున్నాను. ఇదండి మా స్నేహితుడు బాలు యొక్క కథ. థ్యాంక్ యూ సో మచ్. సిబిఆర్సిటీ పుట్టపర్తి. 31 రోజులు కూర్చున్న తరగతి గది, మమ్మల్ని నడిపించిన నది, స్నేహానికి వారధి ఆర్సిటీ అనే సారథి, శాంతిప్రియ మేడమే మాకు రథ సారథి. మేము నేర్చుకున్నది తరిగిపోయిన నిధి, అందుకే నిన్నది మా మది. వెళ్ళాలని లేకపోయినా ప్రస్తుతానికి ఇక్కడి నుంచి పయనించడమే మా విధి.